పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అంశం ఏదైనా అవకాశం దొరికితే చాలు ఒకరి మీద ఒకరు ఒంటి కాలు మీద లేస్తున్నారు. పైగా ఇప్పుడు కుర్చీలు బల్లల పంచాయతీ సీను మార్చేస్తోంది. వచ్చి తీసుకుపోండని వాళ్ళు, దొంగ నాటకాలు వద్దని వీళ్ళు ఒకరికి ఒకరు ఇచ్చి పడేసుకుంటున్నారు. కోడెల శివప్రసాద్ విషయంలో ఏం చేశారో మర్చిపోయారా? ఇప్పుడు నీతులు చెబుతున్నారంటూ వైసీపీని ఏకిపారేస్తోంది టీడీపీ. వైసీపీ మాత్రం వరుసపెట్టి లేఖలు రాస్తూ వస్తోంది. దాంతో ఏపీలో ఫర్నిచర్ పంచాయతీ పీక్ లెవెల్కు చేరుకుంది. అసలేంటి కుర్చీలు బల్లల పంచాయతీ? వైసీపీ వాదనేంటి? టీడీపీ అటాక్లో లాజిక్ ఉందా? ఏపీ పాలిటిక్స్ లో ఆసక్తికరంగా ఫర్నిచర్ గొడవ. తీసుకెళ్లండని వైసీపీ, ప్రజాధనం వృధా చేశారని టీడీపీ. వరుసపెట్టి వైసీపీ లేఖలు, ట్వీట్లతో హీట్ పెంచుతోన్న టీడీపీ. ఏపీ రాజకీయాలంటేనే కాస్త డిఫరెంట్. ఏ పార్టీ పవర్లో ఉన్నా అపోజిషన్ లో ఏ చిన్న అంశం దొరికినా వదలడానికి ఇష్టపడరు. ఇప్పుడు కూటమి సర్కార్ ఫర్నిచర్ పంచాయతీతో మాజీ సీఎం వైఎస్ జగన్ ను కార్నర్ చేస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు కావస్తున్నా ఏపీలో అధికార ప్రతిపక్షం మధ్య ఫర్నిచర్ ఫైట్ కొలిక్కి రావడం లేదు. ఫర్నిచర్ వ్యవహారమే టార్గెట్ గా టీడీపీ ట్వీట్లు చేయడం, దానికి వైసీపీ కౌంటర్ ఇవ్వడం కాకరేపుతోంది. మాజీ సీఎం జగన్ క్యాంప్ ఆఫీసులోని ఫర్నిచర్ ఇష్యూ రచ్చకు దారితీసింది. జగన్ క్యాంప్ ఆఫీసులోని ఫర్నిచర్ టార్గెట్ గా టీడీపీ చేస్తున్న ట్వీట్లు కాకరేపుతున్నాయి. లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టినా జగన్ కి ప్రజల సొమ్ము మీద మోజు తీరలేదంటూ అటాక్ స్టార్ట్ చేసింది టీడీపీ. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ ను సెక్రటరియట్ ఫర్నిచర్ తో నింపేశారని, పదవి పోయిన తర్వాత కూడా ఫర్నిచర్ ని ప్రభుత్వానికి రిటర్న్ ఇవ్వకుండా వాడుకుంటున్నారని విమర్శిస్తోంది. జగన్ ఇంటికి అల్యూమినియం విండోస్, డోర్స్, ఫ్యాన్లు, లైట్లు, కరెంటు సామాన్లకు 73 లక్షలు ఖర్చు చేశారని, ఇంటి రెయిన్ ప్రూఫ్ పీవీసీ పగోడాస్, మొబైల్ టాయిలెట్స్ కి 22.50 లక్షలు వాడారని అప్పటి జీవో కాపీలను బయటపెట్టింది టీడీపీ. ఇలా జగన్ ఇంటికి కోట్ల రూపాయల ప్రజాధనం వాడారని, ప్రభుత్వం మారిన తర్వాత తిరిగి ఇచ్చేయాలి కదా అంటూ ప్రశ్నించింది టీడీపీ. అంతేకాదు త్వరలో అన్ని బయటకు వస్తాయంటూ మరింత హీట్ పెంచింది. దాంతో జగన్ క్యాంప్ ఆఫీసులో ప్రభుత్వ ఫర్నిచర్ పై వరుస ట్వీట్లతో టీడీపీ ఆరోపణలు చేయడంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇక టీడీపీ ట్వీట్లు, ఆరోపణలపై వైసీపీ అంతే స్థాయిలో రియాక్ట్ అవుతోంది. టీడీపీ ట్వీట్లకు వివరణ ఇస్తూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. జగన్ క్యాంప్ కార్యాలయంలోని ఫర్నిచర్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అంటోంది వైసీపీ. టీడీపీ ట్వీట్లు, వైసీపీ నేతల ప్రెస్ మీట్లు ఆసక్తికరంగా మారాయి. సీఎం హోదాలో జగన్ క్యాంప్ కార్యాలయంలో పరిపాలనకు అవసరమైన సౌకర్యాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, సీఎంగా ఎవరు ఉన్నా క్యాంప్ ఆఫీసులకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం సర్వసాధారణమంటోంది వైసీపీ. అయితే ఏ వస్తువులను జగన్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేశారో ప్రభుత్వం మారాక అధికారులకు వివరాలు సమర్పించినట్లు చెప్తున్నారు వైసీపీ లీడర్లు. వెసులుబాటు ఇస్తే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేసిన ఫర్నిచర్ ను విలువ కట్టి ఎంత తిరిగి చెల్లించాలో చెప్తే అంత చెల్లిస్తామని ప్రభుత్వ అధికారులను కోరామన్నారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి సమాధానం రావడం లేదంటున్నారు. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ఫర్నిచర్ ఇప్పటికీ అక్కడే ఉండిపోయింది. ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు. వైసీపీ నేతలు ప్రభుత్వానికి అప్పగించలేదు. ప్రస్తుతం క్యాంప్ ఆఫీసును వైసీపీ రాష్ట్ర కార్యాలయంగా మార్చారు. దీంతో ప్రభుత్వ ఫర్నిచర్ తీసుకువెళ్లాలని జీఏడీకి వైసీపీ పలుమార్లు లేఖ రాసింది. అయితే అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని వైసీపీ చెబుతోంది. ఫర్నిచర్ ను వెంటనే తీసుకెళ్లాలి అని మరోసారి లేఖ రాశామని చెప్తున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. ఎక్కడికి పంపమంటే అక్కడికి పంపిస్తామని, తీసుకెళ్లడం ఇష్టం లేకపోతే ఖరీదు చెబితే చెల్లిస్తామని లేఖలో తెలిపారు. త్వరగా సమాధానం చెప్పాలని జీఏడీని కోరారు. ఇప్పటికే 4 సార్లు లేఖ రాశామని, కేవలం వైసీపీపై నింద మోపడానికే స్పందించడం లేదంటోంది వైసీపీ. జగన్ నివాసంలోని ఫర్నిచర్ విషయంలో ప్రభుత్వానికి వైసీపీ లేఖ రాయడంపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు మంత్రి లోకేష్. జగన్ దాదా 40 మంది దొంగలు రాష్ట్రంపై పడి బందిపోట్లలా దోచేశారని,
ఇప్పుడు జగన్ తన ముఠా సభ్యులతో దొంగ ఉత్తరాలు రాయిస్తున్నారని విమర్శించారు. చివరకు సీఎం పదవి నుంచి జగన్ను జనం దించేసినా సిగ్గు లేకుండా కుర్చీలు, టేబుళ్లు, సోఫాలు ఎత్తుకుపోయారని అటాక్ చేశారు. అడ్డంగా దొరికిపోయిన దొంగ జగన్ అంటూ ఫైర్ అయ్యారు. గతంలో కోడెల శివప్రసాదరావు ఇదే లేఖ రాస్తే ఎంత అమానవీయంగా ప్రవర్తించావో గుర్తు తెచ్చుకోవాలంటూ అటాక్ చేశారు లోకేష్. టీడీపీ హయాంలో స్పీకర్గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు ప్రభుత్వ సొమ్ముతో కొన్న ఫర్నిచర్ వాడారు అని అప్పట్లో వైసీపీ ఆరోపించింది. ఆ ఫర్నిచర్ తీసుకెళ్లాలి అని కోడెల శివప్రసాద్ కూడా ఇప్పుడు వైసీపీ లాగే లేఖ ప్రభుత్వానికి రాశారు. కానీ అతని మీద కేసులు పెట్టి వేధించారని, అందుకే ఆత్మహత్య చేసుకున్నారు అన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు టీడీపీ అదే విషయాన్ని గుర్తు చేస్తూ వైసీపీ మీద అటాక్ చేస్తోంది. ప్రజాధనం వాడకపోతే అధికారం కోల్పోగానే ఎందుకు ప్రభుత్వానికి ఫర్నిచర్ అప్పగించలేదని ప్రశ్నిస్తోంది. తాము ఆధారాలు బయటపెట్టాక జీఏడీకి లేఖ రాయడం ఏంటంటూ విమర్శిస్తోంది. నీతిమంతులు అయితే అధికారం కోల్పోయిన వెంటనే ప్రభుత్వం నిధులతో కొన్న ఫర్నిచర్తో సహా జగన్ ఇంటికి చేసుకున్న మరమ్మతుల డబ్బులు ఎందుకు చెల్లించలేదని క్వశ్చన్ చేస్తోంది. వైసీపీ మాత్రం ఫర్నిచర్ తీసుకెళ్లండని, లేకపోతే ఎంత ఖర్చయిందో చెప్తే చెల్లిస్తామంటూ కవర్ చేస్తూ వస్తోంది.